క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 43 నుండి 50 వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. క్షమించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించనయుండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత వారము మనము యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఏం చేస్తారు, సంఘము ఎలాగా ఎత్తబడుతుంది అనేటటువంటి విషయాలను మనము ధ్యానించటము జరిగింది. సంఘం అంటే దేవుని రాజ్యం అని. దేవుని రాజ్యము ఆయన మొదటి రాకడలో భూమి మీద ఏర్పాటు చేశాడని, ఆ రాజ్యాన్ని రెండవ రాకడలో భూమి మీద ఏర్పరిచినటువంటి రాజ్యమును రెండవ రాకడలో తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పజెప్తాడని, అప్పుడు మనము నిద్రించిన మన పితరులతో కూడా సదాకాలము తండ్రి ఎదుట నివసిస్తామని గత వారము మనము ధ్యానించటము జరిగింది. అయితే అసలు భూమి మీద ఆయన రాజ్యం ఉందా అంటే, భూమి మీద ఆయన రాజ్యం లేదు. రెండవ రాకడలో ఆయన వచ్చి భూమి మీద రాజ్య స్థాపన చేస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆ తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. ఇలాంటి కట్టు కథలను పిట్ట కథలను మనము చాలామంది చెప్తుండగా వింటున్నాము. మెజారిటీ క్రైస్తవ్యంలో ఇలాంటి బోధలే ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ ఈ బోధనలకు, ఈ వాదనలకు లేఖనాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, చూడండి,
యేసుక్రీస్తు వారే పరలోక రాజ్యమును గురించి ఉపమాన రీతిగా ఆయన అనేకులకు బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇంగ్లీష్లో వీటిని పారబుల్స్ అంటారు. అయితే అందులో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పారు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియులారా, చేపలను పట్టిన వలను సముద్రములో పరలోక రాజ్యము పోలి ఉన్నది. ఇక్కడ సముద్రము అంటే లోకము అని మనము అనుకోవచ్చు, లేదా ఈ సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజానీకాన్ని దేవుడు సముద్రముతో పోల్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వల. మనము చేపలు పట్టాలి అంటే వలను విసురుతాము. వలను విసిరి దానికి ఒక సూత్రము ఉంటుంది. ఆ సూత్రము ప్రకారము ఆ సూత్రం పట్టుకొని మనము ఆ వలను జాగ్రత్తగా తిరిగి పడవలోనికి లాగినప్పుడు ఆ వల వెంబడి వలలో చిక్కుకున్నటువంటి చేపలన్నీ కూడా రావడము జరుగుతుంది పడవలోకి. ఆ పడవలోకి వచ్చినటువంటి చేపలను కూర్చొని అనేకమైనటువంటి పడవలోకి నానా విధములైనటువంటి చేపలు రావడము జరుగుతుంది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఆ పడవ నిండినప్పుడు ఆ పడవలో నానా విధములైనటువంటి చేపలు రావడము మనము చూస్తూ ఉన్నాము. నానా విధములైనటువంటి చేపలు అంటే లోకములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జాతుల మనుష్యులు. ఆనాడు ధర్మశాస్త్రము కేవలము యూదులకు మాత్రమే దేవుడు తన దూతల ద్వారా అనుగ్రహించటము జరిగింది. కానీ యేసుక్రీస్తు వారిలో యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, అన్యుడు లేదు. అందరూ క్రీస్తు నామములో తండ్రికి కుమారులుగా ఆయన యందు తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు చెప్పడము జరుగుతుంది. ప్రియులారా, కాబట్టి ఇక్కడ నానా విధములైనటువంటి చేపలు అంటే ఆ మాట ఈ వచనాన్ని సూచిస్తున్నట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మనము కూడా భారతదేశ క్రైస్తవులు కూడా ఈ నానా విధములైనటువంటి చేపల జాబితాలో మనము రావడము జరుగుతుంది. ఆ తరువాత ఆ దోణి నిండినప్పుడు లేదా పడవ నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. మంచి వాటిని గంపలో చేర్చి అంటే మంచివి అంటే మనకు ఉపయోగపడేవి, మన ఆహారమునకు రుచికరముగా ఉండేటటువంటి చేపలను గంపలో చేర్చి పనికిరాని వాటిని తిరిగి మనము సముద్రములో లేదా లోకములో పడవేస్తాము, లేదా వెలుపల బయట పడవేస్తాము. చేపల విషయానికి వస్తే తిరిగి మనము వాటిని బయట పడవేయటము జరుగుతుంది. కానీ మనుషుల విషయానికి వస్తే దేవుడు పనికిరాని వారిని ఏం చేస్తానంటున్నాడంటే, దేవునికి కుటుంబానికి పనికిరానటువంటి వారిని, దేవునికి కుటుంబానికి దేశానికి పనికిరానటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. చెడ్డవాటిని బయట పారేస్తారు, మంచి వాటిని గంపలో చేరుస్తారు. ఇక్కడ సముద్రము అంటే మనము లోకము అనుకున్నప్పుడు
చేపలు పట్టడానికి వేసిన వల మనము ప్రకటించేటటువంటి దేవుని వాక్యమును సూచిస్తుంది. దేవుని వాక్యం అనే వలను మనము వేసినప్పుడు దేవుని వాక్యమునకు చిక్కినటువంటి నానా విధములైన చేపలు, వాక్యము ద్వారా పట్టబడినటువంటి చేపలు ఈనాడు దేవునికి ఉపయోగకరంగా ఉన్నాయా, దేశానికి ఉపయోగకరంగా ఉన్నాయా, మన కుటుంబాలకు ఉపయోగకరంగా ఉన్నాయా అనేది ఆ చేపలు ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరము ఉంది ప్రియులారా. ఎందుకంటే ఆ దోణి నిండినప్పుడు మంచి చేపలను గంపలో చేర్చినటువంటి దేవుడు చెడ్డవాటిని బయట పారేస్తాడు. అలాగుననే యుగ సమాప్తి యందు కూడా జరుగుతుంది అని ఆయన మాట ఇచ్చాడు. యుగ సమాప్తి అంటే ఇప్పుడు మనము నివసిస్తున్నటువంటి కాలాన్ని యుగ సమాప్తి అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యుగ సమాప్తిలో ఏం జరుగుతుందో చెప్పినటువంటి సూచనలు ఈనాడు మన కళ్ళ ముందు స్పష్టంగా జరుగుతున్నాయి. కాబట్టి అనేక యుద్ధములను, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు అని చెప్పారు యేసుక్రీస్తు వారు. అదేవిధంగా ఈనాడు ఎక్కడ చూసినా యుద్ధములు, ఇజ్రాయేల్, పాలస్తీనా, అమెరికా, ఉక్రెయిను, రష్యా, ఉక్రెయిను, అమెరికా, చైనా వాణిజ్య యుద్ధము, ఇలా ఎవరిని మించి వాళ్ళు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలనే తాపత్రయం, ఇలా బలం కలిగిన వారు బలము కొంత బలహీనుల్ని అణచివేయడము, ఇలా ఎక్కడ చూసినా సరే మారణహోమము జరుగుతుంది. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఖచ్చితంగా యుగ సమాప్తి అని మనము చెప్పుకోవచ్చు. ఈ యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది అంటే ఆయన దూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, నీతిమంతులలో నుంచి దుష్టులను వేరుపరచటమే ఇక్కడ దేవుని రాజ్యమును సూచిస్తుంది ప్రియులారా. నీతిమంతులలో నుంచి దుష్టులను వేరుపరుస్తారు. అప్పుడు నీతిమంతులు ఎలా ఉంటారు, నీతిమంతులు ఏం చేస్తారు? దుష్టులకు ఒకటే పరిస్థితి, అదేంటంటే అగ్నిగుండములో పడవేయటము, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఈ లోకములో నీతిమంతుడుగా తీర్చబడకపోతే, క్రీస్తు నామములో నువ్వు బాప్తిస్మము తీసుకొని ఆయన ఇచ్చేటటువంటి ఉచిత రక్షణను పుణికిపుచ్చుకోకపోతే, క్రీస్తు నీతిని మనము ధరించుకోకపోతే ఈ లోకములో మనము నీతిమంతులముగా తీర్చబడము. ఎందుకంటే మన నీతి మనను రక్షించలేదు. మన నీతి దేవుని నీతికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి మన స్వంత నీతి ద్వారా మనము రక్షణ పొందలేము. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసినటువంటి నీతి దానమును మనము పరిగ్రహిస్తేనే ఈ లోకములో మనము నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఎన్నుకోబడతాము. అలా ఎన్నుకోబడిన వారే ఆయన రాజ్యముగా ఆయన గుర్తిస్తాడు. ఆయన రాజ్య పౌరసత్వము ఆయన ఇస్తాడు. మనము శరీరాలతో ఈ భూమి మీద ఉన్నప్పుడే, అంటే ఆయన రాజ్యము ఈ భూమి మీద ఉన్నది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు మరింత స్పష్టంగా తెలియచేశారు. చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 50 వరకు మనం చూసినట్లయితే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. క్షమించండి, 26 నుంచి 30 వరకు. మత్తయి సువార్త 26వ వచనము నుండి 30వ వచనము వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి,
మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేశారు ప్రియులారా, ఆయన రాజ్యంలో ఉండేటటువంటి పౌరులు, ఆయన రాజ్య నివాసులుగా భూమి మీద ఉన్నటువంటి పౌరులు ఎలా ఉండాలి అనేది ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఎలా ఉంటారో ఆయన రాజ్యంలో ఉండే పౌరులు? నీతిమంతులుగా ఆయన నామములో తీర్చబడినటువంటి వారు, ఆయన నీతిని ధరించుకున్నటువంటి వారు ఈ లోకములో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేశారు. ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఆయన ఒక రొట్టె పెట్టుకొని దాన్ని విరిచాడు. ఆ రొట్టెను ఆయన తన శరీరంతో పోలుస్తున్నాడు. ఆ రొట్టెను ఆ తర్వాత ఒక ద్రాక్ష రసపు గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన దాన్ని ఏమంటున్నాడంటే, అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము అంటున్నాడు ప్రియులారా. రొట్టెనేమో నా శరీరం అంటున్నాడు, ద్రాక్షారసమునేమో నా నిబంధన రక్తము అంటున్నాడు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఇదే విషయాన్ని మరింత లోతుగా తెలియజేసినట్లుగా మనము స్పష్టంగా చూస్తాము. యోహాను సువార్త 6:54లో ఇదే విషయము ఇంకొంచెము లోతుగా ఉంటుంది. 53, 54 చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును, నేను వాని యందును నిలిచియుందుము. ఆయన శరీరాన్ని ఆ రొట్టెతో పోల్చాడు, ఆయన రక్తాన్ని ఆ ద్రాక్షారసముతో పోల్చాడు. ఇదే మనము విశ్వాసులముగా, రక్షింపబడిన వారముగా ప్రతి ఆదివారము మనము ఒక ఆనవాయితీగా మన ప్రతి సంఘముల్లో చేస్తూ ఉంటాము. దీని కొరకు ఒక వాక్యాన్ని సిద్ధపరిచి దానికి బల్లవర్తమానం అని పేరు పెడతారు కొన్ని సంఘాల్లో. కానీ ఈ సంస్కారము ప్రభురాత్రి భోజనము అంటారు మరికొన్ని సంఘాల్లో. నువ్వు సంస్కారం తీసుకున్నావా, నువ్వు సంస్కారం తీసుకుంటావా అని అడుగుతుంటారు మరికొన్ని సంఘాల్లో. అయితే దేవుని రాజ్య నివాసులు అంటే దేవుని రాజ్య పౌరులు అనే దానికి సూచనగా దేవుడు ఈ యొక్క ఆయన
రక్తమును ఆయన శరీరమును తిని త్రాగుటకు ఇచ్చాడు. అయితే ఇది అర్థము కానటువంటి ఆనాటి యూదులు ఏమన్నారు అంటే, ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. ఈయన ఎలాగ తన శరీరాన్ని తిన్నిస్తాడు? ఇది చాలా కఠినమైన మాట కదా. తన శరీరాన్ని తిని తన రక్తాన్ని త్రాగమంటాడేంటి? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఆయన ఏమన్నా పిచ్చి పట్టిందా, దెయ్యం పట్టిందన్నారు ఆయనకి ఇలాంటి మాటలు మాట్లాడినది. కానీ ఇది వాళ్ళకి అర్థం కావాలంటే మొదటగా క్రీస్తు ప్రేమ వారికి అర్థం కావాలి. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేశారు. ప్రియులారా, తన శరీరాన్ని ఎలాగో మనము తిని ఆయన రాజ్యములో మనము పాలివారుగా ఉండాలో ఇక్కడ స్పష్టంగా తెలియజేయటము జరిగింది. అలా తిని అలా తాగితేనే మనము ఆయన రాజ్య నివాసులముగా ఆయన చేత గుర్తింపబడతాము. ఈనాడు లోకము నుండి మనము వేరుపరచబడి మంచి చేపలుగా గంపలో వేయబడాలి అంటే మనము లోకములో ఈ విధంగా జీవించాలి. అది ఎలాగంటే, ఆయన చేత ఆశీర్వదింపబడినటువంటి రొట్టెను మనము తీసుకొని అనేకుల కొరకు చిందింపబడినటువంటి ఆయన నిబంధన రక్తమును మనము ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే భూమి మీద మనము ఆయన రాజ్యముగా గుర్తించబడతాము. ఆయన రాజ్యముగా మనము గుర్తింపబడిన నాడు మన పాపాలకు క్షమాపణ వచ్చినట్లుగా మనము రక్షణను అనుభవిస్తాము. మనం ఎప్పుడైతే మన పాపముల నుండి మనము క్షమించబడతామో అప్పుడు మనము ఆయన నామములో నీతిమంతులముగా తీర్చబడతాము. నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము ఆయన కొరకు ఉపయోగపడేటటువంటి మంచి చేపలుగా గంపలోకి చేర్చబడతాము. ఆ గంపే దేవుని రాజ్యము. ఆ గంపలో ఉండే చేపలే దేవుని రాజ్య నివాసులు. ఆ రాజ్యము ఎంతవరకు భూమి మీద ఉంటుంది అంటే, ఆయన రెండవసారి భూమి మీదకి వచ్చేటప్పటికి ఆ రాజ్యము కొంచెం కొంచెంగా విస్తరిస్తూ ఉంటుంది. ఏ రాజ్యమైనా సరే విస్తరింప చేయాలని ఆ రాజు కోరుకుంటాడు. భూమి మీద ఉండే రాజులు సైతము తమ రాజ్యాన్ని విస్తరించాలని వేరే రాజ్యాల మీద దండయాత్రలు చేస్తూ ఉంటారు. కానీ మన రాజ్యము అలాంటిది కాదు. మనది ప్రేమ రాజ్యము. మనం ప్రేమతోటే మన రాజ్యాన్ని విస్తరిస్తాము. మన రక్షకుడు మనకి తెలియజేసినటువంటి అంశం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. కాబట్టి ఆ ప్రేమని మనం అనేకులకు పంచుతాము. ఆ ప్రేమని అనేకులకు ప్రకటిస్తాము. ప్రేమతోటే ఆయన రాజ్యాన్ని మనము విస్తరిస్తాము. ఇందులో ఏ రకమైనటువంటి ఒత్తిడులు లేవు, బలవంతం అంతకంటే లేవు. ఆ విషయం తెలియనటువంటి ఎంతోమంది ఈనాడు బలవంతపు మత మార్పిడులు అనేటటువంటి ఒక తప్పుడు మాటను క్రైస్తవంలోకి తీసుకొని వచ్చి మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం. కానీ మనం బలవంతంగా ఒకరికి నచ్చినటువంటి ఆహారాన్నే తినిపించలేము. అలాంటిది అతని మతాన్ని మనం మార్చగలమా? ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా అంటే ఎన్నటికీ కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రేమను అనేకులకు మనము ప్రకటిస్తూ ఆయన రాజ్యమును విస్తరించే పనిలో మనము ఉండాలి. అలాగుననే ఆయన రాజ్య నివాసులముగా ఆయన నీతిని ధరించుకొని అనునిత్యము ఆ నీతిని మన శరీరాల యందు జరిగిస్తూ
మన మరణ పర్యంతము లేదా ఆయన వచ్చు పర్యంతము దానిని కాపాడుకొనుటకై ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తములో మనము పాలిభాగస్థులముగా ఉన్ననాడే ఆయన రాజ్యము నుండి మనం ఎన్నడూ కూడా బయటకు వెళ్ళకుండా ఉంటాము. ఇది ఇంత గొప్పగా మనము జరిగిస్తామని ఆనాడు యేసుక్రీస్తు వారు ఈ మాటను రాయించటము జరిగింది. ప్రియులారా, చూడండి ఆ మాట ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అంటే 29వ వచనము మత్తయి సువార్త 26. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా తాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. ఎంత కాన్ఫిడెంట్గా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ మాట చెప్పాడనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా తాగుతాను అంటే ఇప్పుడు మీతో కలిసి నేను భౌతికంగా ఈ ద్రాక్షారసము తాగుతున్నాను, కానీ ఆయన తండ్రి రాజ్యములో లేదా మన సృష్టికర్త రాజ్యములో తిరిగి నేను కొత్తదిగా ఈ ద్రాక్షారసాన్ని మీతో కలిసి తాగుతాను అంటే ఈనాడు మనము తీసుకుంటున్నటువంటి ఈ సంస్కారము ఆయన తీసుకుంటున్నట్లుగా ఆయన తన శిష్యులతో చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనము జరిగిస్తున్నటువంటి ఈ ప్రభురాత్రి భోజన సంస్కారము ప్రతి వారము ఆయన దానిని కొత్తదిగా ఆయన తండ్రి రాజ్యంలో తాగుతున్నాడు. దీన్ని బట్టి ఆయన రాజ్యము భూమి మీద ఉందా లేదా అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, ఖచ్చితంగా ఆయన రాజ్యము భూమి మీద ఉన్నది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన రాజ్య విస్తరణ కూడా జరుగుతుంది అని ఆయనకు తెలుసు. అందుకనే ఆయన అంత ఖచ్చితంగా అంత కాన్ఫిడెంట్గా ఆ మాటను రాయించారు మత్తయ్య గారి చేత. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షం క్రొత్తదిగా ఈ ద్రాక్షరసాన్ని నేను తాగుతాను. క్రొత్తదిగా అంటే ఎప్పటికప్పుడు క్రొత్తదిగా ప్రతి వారము మనము ఈ ద్రాక్షారసాన్ని ప్రభురాత్రి సంస్కారాన్ని తీసుకుంటూ ఉన్నాము. అంటే ఆయన రాజ్యములో ప్రజలను మనము దినదినము విస్తరింపజేస్తున్నాము. కాబట్టి ఆయన ప్రతి దినము కొత్తదిగా తన రాజ్యములో తన తండ్రి రాజ్యములో ద్రాక్షారసాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. నానా విధములైనటువంటి చేపలు కూడా ఈనాడు ఆయన తండ్రి రాజ్యములో ప్రతి వారము ప్రభురాత్రి సంస్కారము తీసుకుంటున్నాయి. అంటే నానా విధములైనటువంటి చేపల ద్వారా కూడా ఆయన తన తండ్రి రాజ్యములో క్రొత్తదిగా ద్రాక్షారసాన్ని ఆయన త్రాగుతూ ఉన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇక ఎన్నడూ ద్రాక్షారసం తీసుకోలేదు. ప్రియులారా, ఎందుకంటే ప్రభురాత్రి విందు జరిగిన తర్వాత వాళ్ళు ఒలీవల కొండకు వెళ్ళటము, అక్కడ ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళడము, అక్కడ నుంచి రోమా సామ్రాజ్యపు సైనికులు వచ్చి ఆయన పట్టుకొని వెళ్ళడము, అక్కడ నుంచి ఆయన అరెస్ట్ చేయడము, అక్కడ నుంచి విచారించటము, 40 కొరడా దెబ్బలు కొట్టడము, అక్కడ నుంచి సిలువకు అప్పగించడం, ఇదంతా మనకు తెలుసు. ఇదంతా జరుగుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారు కొత్తదిగా తిరిగి నా తండ్రి రాజ్యములో ద్రాక్షారసాన్ని తాగబోతున్నాను అని ఆయన అప్పుడే సిలువ వేయబడ్డాడు. మరి క్రొత్తదిగా ఆయన తండ్రి రాజ్యంలో ద్రాక్షారసాన్ని ఎలా తాగుతాడు? పరలోకంలో తినటం త్రాగటం ఉంటుందా? ఉండదు.
మరి ఇక్కడేమో ఆయన చనిపోవడానికి ముందు ఈ మాట చెప్పాడు, తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆయన పునరుత్థానుడై తిరిగి పరలోకానికి వెళ్ళాడు. మరి కొత్తదిగా ఆయన రాజ్యములో ద్రాక్షారసము తాగాడా అంటే తాగలేదు. ప్రభురాత్రి విందు లాంటి విందు ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత మళ్ళీ ఆయన తన శిష్యులతో జరిగించలేదు. మామూలుగా తిన్నాడు, తాగాడు, కానీ ప్రభురాత్రి విందులాగా అలాంటి విందు ఆయన ఎక్కడా కూడా పునరుత్థానుడు అయిన తర్వాత జరిగించినట్లుగా లేఖనం ఎక్కడా మనకు చెప్పలేదు. అందుకోసమనే ఆయన నా తండ్రి రాజ్యములో ఈ ద్రాక్షారసము క్రొత్తగా నేను తాగు దినము అంటే ఈనాడు మనము తీసుకుంటున్నటువంటి ప్రభురాత్రి సంస్కారాన్ని గురించి ఆనాడు ఆయన మాట్లాడటము జరిగింది ప్రియులారా. అంటే ఈనాడు మనము తీసుకుంటున్నటువంటి ప్రభురాత్రి సంస్కారము దేనికి నిదర్శనంగా ఆయన చెప్తున్నాడు అంటే ఆయన తండ్రి రాజ్యానికి నిదర్శనంగా చెప్తున్నాడు. ఆయన తండ్రి రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా ఆయన తండ్రే. కాబట్టి మనము ఆయన యొక్క సహోదరులముగా ఆయనతో పాటు ఆయన రాజ్యములోనే ఉన్నాము అన్న విషయము దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అదే విషయాన్ని ఇంకొంచెం లోతుగా మత్తయి గారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, డ్యామ్ షూర్, ఇది జరిగి తీరుతుంది. యేసుక్రీస్తు వారి నోటి నుంచి వచ్చిన ఏ ఒక్క మాట కూడా జరగకుండా తిరిగి వెనక్కు వెళ్ళలేదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అంటే చనిపోరు అని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాడు. ఆయన రాజ్యముతో వచ్చు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అంటే అక్కడ ఎవరు నిలిచారు? ఆయన శిష్యులు నిలిచారు. పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ నిలిచారు. వాళ్ళందరినీ చూసి ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు, ఆయన రాజ్యముతో వచ్చుట చూచు వరకు వాళ్ళు మరణాన్ని రుచి చూడరు అంటే ఆయన రాజ్యము వచ్చే వరకు వాళ్ళు చనిపోరు అంటే ఈనాటి ప్రసంగికులు చెప్తున్నటువంటి యేసుక్రీస్తు రాజ్యము 2వ రాకడలో జరుగుతుంది అని అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉదాహరణకు ఇందులో పేతురు గారిని గురించి, దీనికి ఈ వచనానికి ముందు యేసుక్రీస్తు వారు పేతురు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. పేతురు గారిని ఆయన ముమ్మారు అడిగినప్పుడు, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు 17వ వచనంలో, అందుకు యేసు, సియోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద
నా సంఘమును కట్టుదును అని పేతురు గారిని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అంటే అప్పుడు పేతురు గారే అక్కడ ఉన్నారు అనుకుందాము. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు దేవుని రాజ్యంతో దిగివచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. అంటే అక్కడ పేతురు గారే నిలిచి ఉన్నారు అనుకుందాము. మరి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాజ్య స్థాపన చేసే మాట అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పేతురు గారు ప్రాణాలతోనే ఉండి ఉండాలి. అంటే ఈ సంఘటన జరిగి దాదాపు AD 31 మేబీ 32 AD 32 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపుగా 2025 మైనస్ 30 1900 చిల్లర సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? పేతురు గారు ఉండాలి ఖచ్చితంగా. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం పేతురు గారు సజీవంగా ఉండాలి రెండవ రాకడలో ఆయన రాజ్యస్థాపన జరిగించే మాట అయితే. మరి పేతురు గారు భూమి మీద ఉన్నాడా? దాదాపు 1900 పైచిలకు సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఉంటే సైంటిస్టులు ఊరుకుంటారా? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఊరుకుంటారా? ఇక్కడ 100-130 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఈ గిన్నిస్ రికార్డు వాళ్ళు, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం, మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతకగలిగారు, మీ ఆరోగ్య రహస్యం ఏంటి, మీరు ఎలా జీవించగలుగుతున్నారు, మీ డైట్ ప్లాన్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడగటం మనం చూస్తూ ఉన్నాం. ఇది 130 సంవత్సరాలకే. మరి 1900 పైచిలుకు సంవత్సరాలు బ్రతికున్న వాళ్ళు ఈ భూమి మీద ఉంటే ఇటు పత్రికల వాళ్ళు కానీ, లేదా అటు సైంటిస్టులు కానీ, లేదా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కానీ ఊరుకుంటారా? ప్రపంచ వింతలన్నింటినీ పక్కన పెట్టేసి పేతురు గారినే ఒక పెద్ద ప్రపంచ వింతగా చూపించకుండా ఉంటారా? లేఖనాలను అర్థం చేసుకోవడంలో చాలా భయంకరంగా విఫలమైంది క్రైస్తవ సమాజము అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. అంటే మనుష్య కుమారుని రాజ్య స్థాపన మొదటి రాకడలోనే జరిగిందని, ఆ రాజ్యములో వాళ్ళు ఇదిగో ఇలా ఆయన యొక్క శరీరం అనేటటువంటి రొట్టెను, ఆయన యొక్క రక్తం అనేటటువంటి ద్రాక్షారసమును తీసుకుంటూ ఆయన ప్రజలుగా ఆయన నీతిని, ఆయన ప్రేమను అనేకులకు ప్రకటించువారుగా ఉంటారని, లోకమనే సముద్రము నుండి వేరుపరచబడి దేవునికి ఉపయోగపడే దేవుని రాజ్యమనే గంపలోకి వెళ్ళేవారుగా ఉంటారని, లోకము నుండి ప్రత్యేకింపబడి ఆయనకు ప్రత్యేకమైన జనాంగముగా, ఆయన రాజ్యముగా ఏర్పరచబడి ఉంటారని, ఆ రాజ్యము ఆయన మనుష్య కుమారుడు ఆయన స్థాపించి వెళ్ళాడని, ఆయనతో కూడా ఆ రాజ్యము విస్తరిస్తూ వస్తుందని యేసుక్రీస్తు వారు ఆనాడు ప్రకటించారు. ఆయన రాజ్యము వస్తుంది, ఆయన రాజ్యమును ఖచ్చితంగా పేతురు గారు చూస్తారు అని యేసుక్రీస్తు వారు తెలియచేయటము జరుగుతుంది ప్రియులారా. అదే రాజ్య స్థాపన అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో పెంతెకోస్తు పండుగ నాడు జరిగింది. అప్పుడు పేతురు గారు ప్రసంగించబడగా 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఆ తరువాత పౌలు గారు ఎప్పుడైతే సంఘములోకి వచ్చారో అప్పుడు పౌలు గారు విరివిగా ఆయన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేశాడు. చాలా స్పీడ్గా తక్కువ టైంలో ఎక్కువ, పేతురు గారి కంటే ఎక్కువ మందిని ఆయన రాజ్యంలోకి కూర్చాడు. ఆ తరువాత పౌలు గారు 60వ దశకంలో దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు.
పౌలు గారు హతసాక్షి అయిపోయిన తరువాత రాజ్య విస్తరణ కొంత కుంటుపడింది, ఒక దశలో ఆగిపోయింది కూడా. ఆ తర్వాత మళ్ళా యోహాను గారు రాజ్య విస్తరణ బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. యోహాను గారు తిరిగి రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఆనాటి రాజ్యము ఇంతింతై వసుడింతై అన్నట్లుగా ఈనాడు ప్రపంచవ్యాపితమైపోయింది. ఈనాడు భూమి మీద, యావత్ భూమి మీద మనుషులు కాపురం ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు పేరు వినబడని ప్రదేశమే లేదు ప్రియులారా. పేరుకి రకరకాల వ్యక్తులు ఆయా దేశాల్లో రాజ్యాధికారం చలాయిస్తున్నప్పటికీ మనుషుల హృదయాల్లో మాత్రము ఆయన రాజ్యములో ఉన్నటువంటి ప్రజలకు ఆయనే రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యము స్థాపన అనేది జరిగిపోయింది. ఆయన రాజ్యాన్ని ఆయన శిష్యులు, అపోస్తలులు వారి కళ్ళారా చూశారు. వాళ్ళే ఆ రాజ్యాన్ని విస్తరింపచేశారు. ఈనాడు నువ్వు నేను మనమందరము కూడా ఆయన యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన యొక్క నీతిని మనము ధరించుకొని ఉన్నాము అంటే ఆయన రాజ్యములో మనం ఉన్నామనే. ఆయన రాజ్యము లోకము నుంచి ప్రత్యేకింపబడినటువంటి మంచి చేపలు ఉండేటటువంటి గంపగా ఆనాడు యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మనకు తెలియచేయటము జరిగింది ప్రియులారా. మరి ఈ రాజ్యము తండ్రి వద్దకు ఎప్పుడు వెళ్తుంది? తండ్రి సముఖమందు ఈ రాజ్యం ఎప్పుడు నిలబడుతుంది అంటే దానికి అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:24లో స్పష్టంగా తెలియజేశారు. ఈ సందర్భము మనం ఎన్నోసార్లు దీన్ని ధ్యానించటము జరిగింది. అయినా సరే ఇది నిత్యము మనము ధ్యానిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము ధ్యానించే కొలది మనకు దేవుడు అనేకమైనటువంటి విషయాలను తన ఆత్మ ద్వారా తెలియజేయటం జరుగుతుంది ప్రియులారా. చూడండి 1 కొరింథీ 15:24 అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. రాజ్యము అప్పగించును. రాజ్యం ఉంటే కదా ఆయన అప్పగించేది. వీళ్ళేమంటున్నారు? రాజు లేడు, రాజ్యము లేదు, యేసుక్రీస్తు వస్తేనే రాజ్య స్థాపన చేస్తాడని వీరు అంటున్నారు. కానీ లేఖనం ఏం చెబుతుంది? ఆయన సమస్తమైన అధికారాన్ని, బలాన్ని కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. రాజ్యం ఉంటే కదా ఆయన అప్పగించేది. ఉన్నది కాబట్టే ఆయన అప్పగిస్తాడు రాజ్యాన్ని. అటు తర్వాత అంతము రావడము చూస్తాం ప్రియులారా. అటు తర్వాత అంతము అంటే ఆ అంతము ఎలా ఉంటుంది అనేది మనము చూడడము జరిగింది. 2 పేతురు 3:10. కాబట్టి మనము ఆయన రాజ్యములో లేని నాడు ఈ భూమి మీద సముద్రము నుంచి వేరు చేయబడి దేవునికి ఉపయోగపడేటటువంటి మంచి చేపల గంపలో మనము పడకపోతే ఏం జరుగుతుంది అంటే దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వారిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అగ్నిగుండములో పడవేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము భూమి మీద ఉన్నప్పుడే జరుగుతుంది ప్రియులారా. నువ్వు పాపివా నీతిమంతుడువా అనే తీర్పు శరీరంతో భూమి మీద ఉన్నప్పుడే జరుగుతుంది. అంత్య తీర్పు ఇంకొకటి ఉంది. అది పరిశుద్ధులకు సంబంధించినటువంటి తీర్పు. అది క్రీస్తు సింహాసనం ఎదుట జరిగే తీర్పు.
అది భూమి మీద ఆయన కొరకు మనము చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి తీర్పు. కానీ అగ్నిగుండంలో పడవేసే తీర్పు మాత్రము మనము భూమి మీద ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి మనము ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండేటటువంటి అగ్నిగుండములోకి పోకుండా దేవునికి ఉపయోగపడే మంచి చేపలుగా ఆ గంపలోకి వెళ్ళాలి అని లేఖనము మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఇంత స్పష్టంగా లేఖనం మనకు తెలియజేస్తూ ఉంటే లేఖనాలను అపార్థం చేసుకున్నటువంటి అనేక మంది పేరు మోసిన క్రైస్తవ బోధకులు సైతము ఈనాడు లేఖనంలో ఉన్నది కాకుండా తమకు తోచినది చెప్పడము మనము చూస్తూ ఉన్నాము. అంటే ఉదాహరణకు, దేవుడు నేను ఎందుకో ప్రార్థన చేస్తుంటే దేవుడు మీ ఇల్లు నాకు చూపించాడండి, అందుకనే నేను మీ ఇంటికి వచ్చాను. దేవుడు నన్ను మీ గృహాన్ని దర్శించమన్నాడు, అందుకనే వచ్చాను అనగానే ఆ గృహ యజమానికి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. దేవుడు అయ్యగారిని మా ఇంటికి వెళ్ళమని చెప్పాడా అనగానే వీడు రెడీ అయిపోతాడు. ఆయన వచ్చి అతనికి తెలిసినటువంటి లేదా అతనికి తోచినటువంటి 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి పెద్ద మొత్తంలో పట్టుకెళ్తాడు. ఈనాడు 4 మాటలు కూడా చెప్పట్లేదండి, కేవలము ప్రార్థన చేసే డబ్బులు పట్టుకెళ్తున్నటువంటి సేవకులు ఉన్నటువంటి క్రైస్తవ్యంలో ఈనాడు మనం జీవిస్తున్నాం ప్రియులారా. కానీ దేవుడు నాకు కనిపించాడని, దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడని, దేవుడు ఫలానా చోటుకి వెళ్ళి నన్ను పని చేయమన్నాడని ఎవరైనా చెబితే దానిని పరిశుద్ధ గ్రంథము సమర్థిస్తుందా, అలాగని పరిశుద్ధ గ్రంథము చెప్తుందా అని మనం గమనించినట్లయితే దేవుడు అనేక దర్శనాలలో ఆయన ప్రవక్తలకు అపోస్తులకు కనిపించాడు, మాట్లాడాడు. వాళ్లకు కనిపించినట్లుగా ఈనాడు మాకు కూడా కనిపిస్తున్నాడు అని ఎవరైనా చెబితే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఈనాటి కాలంలో కూడా దేవుడు కనిపించి తన ప్రవక్తలకు లేదా ఈనాడు అపోస్తలులను పేరు పెట్టుకున్నటువంటి అనేక మందికి ఫలానాది చెయ్యి ఫలానా చోటికి వెళ్ళి అని చెప్తాడు అని చెప్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు ప్రియులారా. అలాగని పరిశుద్ధ గ్రంథం ఎక్కడా మనకు చెప్పలేదు. అనాది కాలంలో ప్రవక్తలతో ఆయన మాట్లాడాడు అంటే అప్పటికి వాక్యము స్థిరపరచబడలేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అనేది సంపూర్ణము కాలేదు. కాబట్టి ఆ అజ్ఞాన కాలమందు ఆయన వారితో మాట్లాడాడు, డైరెక్ట్గా తన దూతల ద్వారా వారితో కమ్యూనికేట్ చేసి తన ఉద్దేశాలను వారి ద్వారా ఆయన జరిగించాడు. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. మన కొరకు ప్రవక్తలు కానీ అపోస్తలులు కానీ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశారు. వారి జీవితాలను పణంగా పెట్టి మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. ఇక మనకు దేవుడు కల్లో కానీ దర్శనాల్లో కానీ మన మంచం దగ్గరకు వచ్చి మాట్లాడవలసిన అవసరత లేదు ప్రియులారా. ఒక మంత్రిని చూడాలంటే మనము అమరావతి వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి, తెలంగాణ అయితే. కానీ దేవుడు మాత్రము డైరెక్ట్గా మన మంచం దగ్గరికే వచ్చి కనిపించాడు అని ఈనాటి బోధకులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది సగటు క్రైస్తవ ప్రజానీకం ఆలోచించాలి. ఈనాడు దర్శనాల పేరుతో అనేక మంది క్రైస్తవ్యంలో చాలా తప్పుడు అభిప్రాయాలను ప్రజల మధ్య జొప్పించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ దర్శనాల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 10
41వ వచనం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది దర్శనాల గురించి లేఖనం ఏం చెప్తుంది అనేది. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇక్కడ గ్రంథకర్త తేల్చేశారు లూకా గారు. ప్రజలందరికీ ఆయన కనపడ్డు, కానీ దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులు, దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులు ఎవరు అంటే ఆయనను మృతులలో నుండి లేచిన తరువాత చూచిన వారు, ప్రత్యక్షంగా ఆయనతో అన్నపానములు పుచ్చుకున్నవారు, వాళ్ళకే ఆయన ప్రత్యక్షంగా కనిపించాడు. వాళ్ళకే ఆయన ప్రత్యక్షంగా కనిపించాడు. వాళ్ళే ఆయనకు సాక్షులు. వాళ్ళనే ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళకే ఆయన దర్శనం అనేది కలిగింది. ఆ తర్వాత పౌలు గారికి ఎక్సెప్షనల్గా ఒక్కసారి మాత్రమే ఆయన కనిపించాడు. ఎందుకంటే పౌలు గారిని క్రీస్తు అపోస్తలునిగా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ ఏర్పరచబడిన వారి కంటే మరి ఎక్కువ పరిచర్య పౌలు గారి చేత ఆయన చేయించాలనుకున్నాడు కాబట్టి దమస్కుకు వెళ్ళే మార్గములో పౌలు గారికి కనిపించాడు. పౌలు గారికి కనిపించాడు కదా, నాకెందుకు కనపడదు అని తప్పుడు మాటలు మాట్లాడకుండా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియచేసింది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, వాళ్ళకు కనిపించాడు కాబట్టి మాకు కూడా కనిపించాడు అనేటటువంటి తప్పుడు మాటలను ఈనాటి తప్పుడు బోధకులు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేన్ని ఎక్కడ వాడాలో తెలియదు. ఒక సందర్భాన్ని, ఒక వాక్యాన్ని మనం చదివితే ఆ సందర్భాన్ని వదిలేయటము, అది ఎవరు రాశారు, ఎవరి కొరకు రాయించారు, ఎందుకు రాయించారు అన్న విషయాలను వదిలివేసి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది వీరికి నచ్చిన విధంగా దాన్ని అప్లై చేసుకోవడం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అనే మాట ఏ సందర్భంలో రాయించాడు? నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు నిజమే. ఎందులో? ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన రక్షణలో, ఆయన ప్రేమలో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంతేగాని అన్ని విషయాల్లో కాదు. ఇది తెలియనటువంటి అనేక మంది తప్పుడు బోధకులు దేవుని వాక్యాలను తమకు అనుకూలంగా మలుచుకొని దేవుడు కనపడతాడు, దేవుడు వినపడతాడు, మాకు అది చెప్పాడు, మాకు ఇది చెప్పాడు అనేటటువంటి మోసపూరితమైనటువంటి మాటలను ఈనాడు క్రైస్తవ సమాజంలో ప్రకటిస్తూ క్రీస్తుకు వ్యతిరేకంగా క్రీస్తుకు రావలసినటువంటి మహిమను వీరు పొందుకుంటూ తద్వారా అమాయకులైనటువంటి క్రైస్తవుల నుంచి విపరీతంగా ధనార్జన చేసి ఈనాడు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ప్రశ్నించిన వారి మీద ఎదురుదాడి చేసేటటువంటి పరిస్థితి ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ లేఖనాన్ని బట్టి దేవుడు ఎవరికి కూడా కనిపించడని, ఎవరితో ఆయన మాట్లాడడని, ఒకవేళ మాట్లాడితే వాక్యము ద్వారానే తప్ప పర్సనల్గా ఎవరి వద్దకు ఆయన వెళ్ళి మాట్లాడడని ఈ సందర్భంగా మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని రాజ్యములో మనం ఉన్నాము. మనము ప్రతి వారము ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని గుర్తు చేసుకునేటటువంటి నిబంధన సంస్కారాన్ని
మనము తీసుకొనడం ద్వారా మనము ఆయన రాజ్య నివాసులముగా ఈ లోకముతో ప్రత్యేకింపబడి ఆయన రాజ్య నివాసులముగా ఆయన చేత గుర్తించబడుతూ ఆయన వచ్చు పర్యంతము ఆయన యొక్క నిరీక్షణ నుండి మనము వేరుపరచబడకుండా ఆయన రాజ్యములో నుండి మనము పక్కకు వెళ్లకుండా మన చుట్టూ ఉన్న వారిని సైతము ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క ప్రేమను ప్రకటించి అనేక మందిని ఆయన రాజ్యములోకి మనము నడిపించి సాధ్యమైనంత ఎక్కువ మందిగా ఆయన యొక్క మన సృష్టికర్త అయిన తండ్రి యొక్క సన్నిధానానికి చేరాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేటి పరిశుద్ధ దినమున నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, మీ రాజ్యమును గురించినటువంటి లోతైన విషయాలను నా ప్రభువా మేము నా తండ్రి ధ్యానించి ఉండగా నా తండ్రి ఈ లోకం అనే సముద్రము నుంచి మమ్మలను నా ప్రభువా ప్రత్యేకపరచి నా తండ్రి మీకు ఉపయోగపడేటటువంటి మంచి చేపలుగా మేము గంపలోకి వేయబడి నా తండ్రి మీకు నా ప్రభువా మీ రాజ్యం యొక్క విస్తరణ కొరకు నా తండ్రి మా శక్తి వంచన లేకుండా మేము ఈ లోకములో పనిచేయనట్లు మాకు సహాయం చేయమని మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను నా ప్రభువా అభివృద్ధిపరచి నా తండ్రి మరింతగా ముందుకు తీసుకువెళ్ళమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈనాడు నా తండ్రి ఎవరైతే నా ప్రభువా ఈ గంపలోనికి రాకుండా బయట వేయబడతారో నా ప్రభువా వారు మీ దూతల చేత నా తండ్రి బయట ఉన్న అగ్ని గుండంలోకి పడవేయబడతారని, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుందని తెలియజేసిన విధముగా నా ప్రభువా ఆ ప్రాంతానికి నా తండ్రి ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా వెళ్ళనీయకుండా నా ప్రభువా మీరిచ్చినటువంటి ఉచితముగా మీరిచ్చినటువంటి రక్షణ నా తండ్రి అనేకులకు నా ప్రభువా ప్రకటించి నా తండ్రి ఆ రక్షణ ద్వారా నా ప్రభువా అనేకులు నా తండ్రి మన సృష్టికర్త అయిన తండ్రి యొక్క సముఖమునకు వెళ్ళున్నట్లు నా ప్రభువా మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మరింతగా నా ప్రభువా అభివృద్ధి పరిచి ముందుకు తీసుకువెళ్ళమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా చేరువచ్చిన బిడ్డలను మీ రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగే నేను నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీనందరి కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి అవసరతల అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగే నేను నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుతున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించిన ప్రభువా మంచి చేపలుగా గొప్పలోనికి వెళ్ళేవారులాగా నా తండ్రి అనేక మందిని నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి గడిచిన 24 గంటల్లో గడవు 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన క్రియలేమైన మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.